హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొన్ని ఉద్యోగాలైతే భర్తీ అయితే జరిగాయి. సో, ఇందులో మనకి జూనియర్ ఇంజినీర్స్, జూనియర్ టెక్నీషియన్స్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ అయితే రిలీజ్ చేశారు. సో, దీనికి ఏంటంటే మనకి ఇండియా వైజ్‌గా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. మేల్ అయినా, ఫీమేల్ అయినా సరే. సో, దీనికైతే మనకి చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. ఇవంతా కాంట్రాక్ట్ బేసిక్స్, అవుట్‌సోర్సింగ్ అంతా ఏం కాదు. పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చెయ్యండి. సో, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎంత శాలరీ ఇస్తారు, ఏ డేట్లో అప్లై చేయాలి, అలా కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెప్తాను. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేసి అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, అలాగే ఎక్కడైనా ఇంటర్వ్యూస్ జరిగిన ఇంటర్వ్యూ డేట్స్, జాబ్ బ్యాలెన్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాము. కాబట్టి మీకైతే యూస్ అవుతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడైతే చూసేయండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చారు కదా. రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అయితే ఇచ్చారు. సో, ఇందులో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చారు కదా. సో, మనకి ఇది బ్యాంక్ యొక్క వెబ్సైటు. మనకి బ్యాంక్ ఉంటుంది కదా, ఈ బ్యాంక్ యొక్క వెబ్సైట్ ఇది. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్ ఓపెన్ చేయగానే ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. చూడండి మీకు టైం ఫ్రీగా ఉండేటప్పుడు. సో, అది అండ్ మనకి ఇక్కడ చూడండి, ది ఫుల్ టెక్స్ట్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్ అవైలబుల్ ఆన్ ద బ్యాంక్ వెబ్సైట్ అండ్ ఈజ్ ఆల్సో బీయింగ్ పబ్లిష్డ్ ద ఎంప్లాయ్మెంట్ న్యూస్ అండ్ రోజ్గార్ సమాచార్ అయితే ఇచ్చారు. సో, మనకి బ్యాంక్ వెబ్సైట్లో ఉంది, ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా కూడా తెలియజేసామని అయితే అంటున్నారు. సో, ఇక్కడ కండిషన్స్ ఇన్ష్యూర్ దేర్ ఎలిజిబుల్ ద పోస్ట్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడ బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్ షుడ్ ఇన్ష్యూర్ దట్ ఫుల్ఫిల్ ద ఎలిజిబుల్ క్రైటీరియా ఫర్ ద అడ్వర్టైజ్మెంట్ పోస్ట్ బ్యాంక్ would admit the examination the candidates applying for the post of the required ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై చేయండి, అరాకొర తెలుసుకొని అప్లై చేయకండి అని అయితే అంటున్నారు. అండ్ ఇక్కడ ఓన్లీ ఆన్లైన్ మోడే, ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి, ఆఫ్లైన్ ఇలాంటివంతా లేవు. సో, అదొకటి. ఇక్కడ మోడ్ ఆఫ్ అప్లికేషన్ చెప్పాను కదా, ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. సో, అది అండ్ బ్రీఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ద అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి బ్రీఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే పూర్తి వివరాలు అయితే ఉంటాయి. సో, అదొకటి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఏమి ఇచ్చారు. వెబ్సైట్ లింక్ ఓపెన్ ఎప్పుడు, డిసెంబర్ 13న ఆల్రెడీ మనకి వెబ్సైట్ ఓపెన్ అనేది లింక్ అయ్యింది. అండ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఆన్లైన్ ఎప్పుడు, డిసెంబర్ 30 టు జనవరి 20 వరకు అయితే ఇచ్చారు. అండ్ మనకి టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇప్పుడు ఫిబ్రవరి 8 అనేది ఇచ్చారు. సో, దీనికి ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. సో, అది మనకి జనవరి 20th వరకు అయితే ఉంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. అది అండ్ ఇంకా ఇక్కడ ఎగ్జామ్ డేట్ అనేది టెంటేటివ్గా ఇచ్చారు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ డేట్స్ను మార్చొచ్చు లేదా ఇదే డేట్లో ఎగ్జామ్ అవ్వచ్చు అని అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. సో, అదొకటి. ఇంకొచ్చేసరికి ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి హెల్ప్ ఫ్యాకల్టీ అనేది ఇచ్చారు. సో, మీరు అప్లై చేసేటప్పుడు ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా సరే, ఇంకేమైనా అదర్ మీకు ఈ జాబ్ గురించి డీటెయిల్స్ కావాలన్నా, ఇంకేమైనా అదర్ ఇష్యూస్ వచ్చినా సరే మీరు ఈ హెల్ప్ ఫ్యాకల్టీ ఇచ్చారు కదా. సో, వీళ్ళతో అప్రోచ్ అనేది అవ్వచ్చు. సో, అదొకటి. అండ్ ఇక్కడ ఏంటంటే మొబైల్ ఫోన్లో అప్లై చేయడానికి వీలు లేదంట. సో, ఓన్లీ ల్యాప్టాప్ కానీ అండ్ పీసీ ఉంటుంది కదా, పీసీతో కానీ మీరు అప్లై అనేది చెయ్యాలంట. సో, అదొకటి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇచ్చారు చూసావా. ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్స్ ఏంటి, ఇక్కడ రిక్రూట్మెంట్ జోను, క్యాస్ట్ వైజ్గా వేకెన్సీస్ ఇచ్చారు ఇక్కడ.
సో ఇవంతా పోస్టులు. ఈ పోస్టులు ఇవన్నీ కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో అదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఓన్లీ క్యాస్ట్ వైజ్గా మీ క్యాస్ట్ ఏదో ఆ క్యాస్ట్ వైజ్ మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి. సో అందులో మాత్రమే మీకు ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. సో వేరే అంటే మీ యొక్క అంటే వేరే అన్రిజర్వ్డ్లో అలా అప్లై చేయకూడదు, అదొకటి. ఇంకా చూడండి అడ్వర్టైజ్మెంట్లో జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ ఇచ్చారు కదా, చూడండి జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, జూనియర్ ఇంజనీరింగ్ సివిల్, హ్యాండ్లింగ్ అండ్ సూపర్వైజర్స్ ఆఫ్ సివిల్ కన్స్ట్రక్షన్స్, మెయింటెనెన్స్ అండ్ ఇంటీరియర్ వర్క్స్ అండ్ బిల్డింగ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ అండ్ అదర్ రిలేటెడ్ జాబ్స్, ఆఫీస్ బిల్డింగ్స్ అండ్ రెసిడెంటల్ క్లోనీస్ అయితే ఇచ్చారు. సో మనకి జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్లో ఉంటాయి కదా అన్ని రకాల వర్క్స్, కన్స్ట్రక్షన్స్, ఇంటీరియర్ వర్క్స్, ఆఫీస్ వర్క్స్, సూపర్వైజర్ వర్క్స్, ఇవన్నీ కూడా అంటే చేసే పని గురించి ఇక్కడ చెప్పారు. అండ్ జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్. సో ఎలక్ట్రికల్ వచ్చేసరికి ఏంటి, ఇది హ్యాండ్లింగ్ అండ్ సూపర్విజేషన్ అండ్ ఆఫ్ ద ఎలక్ట్రికల్, ఎలక్ట్రోమెకానికల్ అండ్ ఇంకా ఇన్స్టాలేషన్స్, సిస్టమ్స్ అండ్ అదర్ రిలేటెడ్ జాబ్స్, ఆఫీస్ బిల్డింగ్, ఇవన్నీ కూడా ఇచ్చారు. సో అవి. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సిటిజన్స్ ఆఫ్ ఇండియా అయితే ఇచ్చారు. సో మనకి ఇండియా వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు, అదొకటి. ఇక్కడ ఏజ్ అనేది ఇచ్చారు. సో 20 to 30 years అనేది ఇచ్చారు. అండ్ ఏజ్ అప్పర్ ఏజ్ లిమిట్ విల్ బి రిలాక్స్ రెసిడెన్స్ అండర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ 20 to 30 మధ్యలో ఉండే మేల్ అయినా ఫీమేల్ అయినా అప్లై చేసుకోవాలి. వాళ్ళకి ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి 5 years అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి 3 years అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ వాళ్ళకి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి 3 years అండ్ విడోస్ డైవర్స్డ్ ఉంటారు కదా, ఇక్కడ చూడండి విడోస్ డైవర్స్డ్ వాళ్ళకి 35 అంటే 40 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది ఏజ్ రిలాక్సేషన్స్. అండ్ ఇంకా వచ్చేసరికి ఏమి ఇచ్చారు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూడండి. సో మీరు ఏంటంటే జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ ఉంటుంది కదా, ఇదైతే డిప్లొమా 3 years డిప్లొమా చేస్తారు కదా ఫుల్ టైము, 3 years డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ అనేది చేయాలి. అలాగే జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసరికి డిప్లొమాలోనే ఎలక్ట్రికల్ ఆరు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఉంటుంది కదా. సో ఇది అంటే డిప్లొమాలో మీకు ఈ సబ్జెక్ట్ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు. బేసిక్ క్వాలిఫికేషను వీళ్ళైతే డిప్లొమా అడిగారు. సో కంప్లీట్ డీటెయిల్స్ ఈ పీడిఎఫ్లో ఉంది, చూడండి, కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.